ఓకే సార్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు మహేశ్వర్ రెడ్డి. 2019 బ్యాచ్కి సంబంధించిన ఆఫీసర్ని. ఈరోజు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఎస్పీగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. సో ఇంతకుముందు వచ్చేసి మనకి అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ చిత్తూరు సబ్ డివిజన్లో ఏఎస్పీగా చేశాను. దాని తర్వాత అక్కడే అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం మనకి మావోయిస్ట్కి సంబంధించిన ఆపరేషన్స్ ఏవైతే ఓఎస్డీగా అక్కడ వర్క్ చేశాను. సేమ్ అక్కడ అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ లోనే ఓఎస్డీ రంపచోడవరంగా వర్క్ చేశాను. సో ట్రాన్స్ఫర్స్ లో ఇప్పుడు ఫస్ట్ డిస్ట్రిక్ట్. సో బేసిక్ గా మనకి ఛాన్స్ ఇచ్చిన గవర్నమెంట్ కి అండ్ సీఎం సార్ కి అండ్ డిప్యూటీ సీఎం సార్ కి అండ్ డీజీపీ సార్ కి అండ్ సీనియర్ ఆఫీసర్స్ కి ఐ రియల్లీ థ్యాంక్ దెమ్. మనకి గవర్నమెంట్ పరంగా ఏవైతే ప్రయారిటీస్ ఉన్నాయో మనకి ఉమెన్ సేఫ్టీకి సంబంధించి కావచ్చు, చిల్డ్రన్ సేఫ్టీకి సంబంధించి కావచ్చు, అండ్ ఎన్ఫోర్స్మెంట్ లో మనకి గాంజా ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో కావచ్చు, వాటిపైన మనం 100% ఫోకస్ చేస్తాము. దాంతో పాటుగా మనకి పబ్లిక్ కి పోలీస్ పైన ఒక కాన్ఫిడెన్స్, ఆ ట్రస్ట్, నమ్మకం ఏదైతే ఉంటుందో అది ఇంక్రీజ్ చేశారనే వర్కింగ్ అనేది డెఫినెట్ గా ఉంటుంది. అండ్ ఈ డిస్ట్రిక్ట్ సంబంధించి ఇంకా ఫర్దర్ గా ఒకసారి టీంతో మొత్తం నేను మాట్లాడాలి ఇక్కడున్న ఆఫీసర్స్ తో. సో ఇక్కడున్న సిచ్యువేషన్ ఒకసారి అనాలిసిస్ చేసుకున్న తర్వాత డీటెయిల్ గా మళ్ళీ మీతో మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ఫస్ట్ డే కాబట్టి ఇక్కడ ఇష్యూస్ ఏమున్నాయి ఏమన్నది నేను కూడా ఒకసారి తెలుసుకోవాలి. అండ్ పబ్లిక్ కి, మీడియాకి అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, సో మీరు డెఫినెట్ గా ఏ ఇష్యూ ఉన్నా కూడా అప్రోచ్ అవ్వచ్చు. డైరెక్ట్ గా ఎస్పీ ఆఫీస్ కి నన్ను ఎవరినైనా అప్రోచ్ అవ్వచ్చు. ఎటువంటి ప్రాబ్లం ఏం అవసరం లేదు. మీరు మాకు ఇష్యూస్ కానీ ఏదైనా కానీ మీరు మాకు చెప్తే దానికి అడ్రస్ చేయడానికి 100% ట్రై చేస్తాం. జిల్లాలో ముఖ్యంగా గంజాయి సార్, మా ఒరిస్సా బార్డర్ ఉంది. అదే నేను ఒకసారి మాట్లాడిన తర్వాత ఆఫీసర్స్ అందరితో మాట్లాడిన తర్వాత అప్పుడు మీతో నేను మళ్ళీ పిలిచి డెఫినెట్ గా మాట్లాడతాను. సో అప్పుడు మీరు మనకి చెప్తే నాకు కొంచెం అర్థమవుతుంది. అండ్ మీకు కూడా నేను ఏదన్నా ఉన్నా కూడా నేను ఆన్సర్ ఇవ్వగలను. ఎందుకంటే ఇష్యూ ఏంటో తెలియకుండా మనకి డీటెయిల్ ఇప్పుడే సొల్యూషన్ ఇచ్చేస్తే అది బాగోదు. మనకి ఫస్ట్ ఇష్యూ ఏంటో తెలుసుకోవాలి. అది గాంజాకి డెఫినెట్ గా, ఎందుకంటే నేను వర్క్ చేసి వచ్చిన అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్టే కాబట్టి గాంజా అక్కడ మనకి ఒడిస్సా స్టేట్ నుంచి ట్రాన్స్పోర్టేషన్ కి దట్ ఈస్ లైక్ ఎంట్రీ పాయింట్ మన స్టేట్ సదరన్ డిస్ట్రిక్ట్స్ కన్నిటికి. కాబట్టి గాంజా పైన క్లియర్ ఐడియా ఉంది. 100% దానిపైన ఎఫెక్టివ్ గా ఉంటుంది. రిజల్ట్స్ అనేది మీరు ఒక రోజులో రాదు అది. సో మీరే ఫ్యూచర్ లో ఇంప్రూవ్మెంట్స్ అనేది చూస్తారు, డెఫినెట్ గా చూస్తారు. కమ్యూనికేషన్ మీ వాళ్ళు ఇచ్చిన ఫోటో చిన్న వీడియో వాళ్ళ వరకు వాడేస్తున్నారు. అది కాకుండా మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు జిల్లాలో ఎక్కడికి అంటే మీ సెక్యూరిటీ రీజన్స్ మీరు చూసుకొని అక్కడికి వెళ్ళేటప్పుడు అక్కడ మీ పిఆర్ఓకి అక్కడ చెప్తే మా స్టాఫ్ అయినా వచ్చి అలా కవర్ చేస్తారు. కార్యక్రమాలు చేశారు. కమ్యూనికేషన్ లేకుండా చూడండి సార్. పిఆర్ఓ కానీ సిసి కానీ చెప్పాలి సార్. డెఫినెట్ గా చెప్తారు, మీకు ముందే కమ్యూనికేట్ చేస్తారు. అండ్ మీ హెల్ప్ లేకపోతే చాలా ఇష్యూస్ కూడా సాల్వ్ అవ్వవు. చాలా ఇష్యూస్ మన నోటీస్ కూడా రావు. ఓకే, సో అందుకనే నేను మీడియాకి రిక్వెస్ట్ ఏంటంటే మీరు 100% ప్రాపర్ గానే కోఆర్డినేషన్ ఉంటుంది, ప్రాపర్ గానే కమ్యూనికేషన్ ఉంటుంది. అదే నేను ఫస్ట్ చెప్పాను. ఎందుకంటే ఇప్పటికిప్పుడు నేను సొల్యూషన్ ఇచ్చేయమంటే ఛాలెంజ్ ఉన్నప్పుడు వర్క్ చేయడం ఉంటుంది. రకరకాల డ్యూటీస్ బట్టి కూడా వర్క్స్ ఉండడము, ఫ్యామిలీస్ కి దూరం ఉండడము, లేదంటే చాలా రోజుల నుంచి ఒకే దగ్గర వర్క్ చేస్తూ ఉండడము, ఇలాంటి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. 100% వాళ్ళ వెల్ఫేర్ కి మనము మన సైడ్ నుంచి డిపిఓ సైడ్ నుంచి అండ్ సీనియర్ ఆఫీసర్స్ దగ్గర నుంచి ఎంత సపోర్ట్ చేయగలమో దానికి మించే చేస్తాము. ఎందుకంటే ఒక కన్సర్న్ ఏంటంటే మేము వర్క్ చేసి వచ్చింది ఏజెన్సీ ఏరియా, అక్కడ ఇంతకన్నా ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అక్కడ అడ్రస్ అక్కడ చేయగలిగాం కాబట్టి ఇక్కడ కూడా 100% చేస్తాము. వెల్ఫేర్ పరంగా కానీ ఇష్యూ వాళ్ళకి ఏ ఇష్యూస్ ఉన్నా 100% అవైలబిలిటీ ఉంది, వాళ్ళకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. అమలు చేశారు.
మీరు ఫస్ట్ రోజే అన్ని అడిగేస్తే తర్వాత వెల్కమ్ టు స్పెషల్ ప్రోగ్రామ్. ఆంధ్రప్రదేశ్ పోలీసులు పోలీస్ డ్యూటీ కార్యక్రమం సోమవారం నుంచి ప్రారంభించున్నారు. సోమవారం నుండి గురువారం వరకు జరగబోయే కార్యక్రమాల్లో ఎలాంటి కార్యక్రమాలు ఉంటాయి, ఆ కార్యక్రమాలకి ఎలాంటి విధంగా మనం చేయాలి, దాంతోపాటు కేవలం తమ సిబ్బంది యొక్క పనితీరు మెరుగుపరచుకోవడం కాకుండా తాము ఏ విధంగా ప్రజల కోసం కష్టపడుతున్న విషయాన్ని ప్రజలకు తెలియాలి. అదేవిధంగా విద్యార్థులు కూడా పోలీసుల పనితీరు తెలుసుకోవడానికి పోలీస్ డ్యూటీ బీటీ కార్యక్రమంతో పాటు వాళ్ళకు సరికొత్త కార్యక్రమం పెట్టారు. ఈ కార్యక్రమం రేపటి నుంచి ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమం అనేది ప్రతి సంవత్సరం ఒక పండగలాగా చేయాలని ఆంధ్రప్రదేశ్ పోలీసులు భావిస్తున్నారు. అయితే ఈ కార్యక్రమంలోకి ఇప్పటి నుంచి రిహార్సల్స్ కార్యక్రమం జరుగుతున్నాయి. రకరకాల పోలీసు చాలా మంది ఆంధ్రప్రదేశ్ పోలీసులు అన్ని రేంజ్ల వాళ్ళందరూ వస్తున్నారు. వాళ్ళ యొక్క సాహసాలు, వాళ్ళ విన్యాసాలు రిహార్సల్ చేస్తున్నారు. అంతేకాకుండా ప్రజలకి పోలీసులకి మధ్య సంబంధాలు పెరగాలన్నా, ప్రజలకు సైబర్ క్రైమ్ బాధలు పడకుండా ఉండాలంటే, అంతేకాకుండా ఉమెన్ అంటే మహిళల పట్ల నేరాల సంఖ్య తగ్గాలంటే ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి, అంతేకాకుండా ఈ 4 రోజులు ప్రజలకు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేయడమే కాకుండా వాళ్ళకి రకరకాల కార్యక్రమాల అవగాహన కల్పించడానికి రకరకాల స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. ఈ స్టాల్స్ ఏం జరుగుతున్నాయి, ఈ కార్యక్రమాలు ప్రజలకి ఎలాంటి ఉపయోగం ఉంటుంది అనే విషయాలు మనతో మాట్లాడడానికి ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ మహేష్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన మరిన్ని విషయాలు తెలుసుకుంటాం. మహేష్ రెడ్డి గారు నమస్తే. సార్, ఈ డ్యూటీ మీట్ అనేది జనరల్గా పోలీస్ ఆఫీసర్ల యొక్క వాళ్ళు వర్క్ చేసుకోవడానికి, వాళ్ళ వర్క్ మరింత మెరుగుపరచుకోవడం చేస్తున్నారు. కానీ ఈసారి ఏపీ పోలీస్ అంటే ప్రజలకి విద్యార్థులకు కూడా ఇందులో అవకాశం కల్పించి, అంటే మీరు ఏం వర్క్ చేస్తున్నా తెలియాలి, విద్యార్థులు తెలుసుకోవాలి, ఇంట్రెస్ట్తో మంచి కార్యక్రమం పెట్టారు. ఇప్పుడు అక్కడ కార్యక్రమంలో హ్యాంగర్స్లో రకరకాల స్టాల్స్ పెట్టారు. ఆ స్టాల్స్ దేనికోసం పెట్టారు, అందులో ఎలాంటి కార్యక్రమం జరగబోతుంది? సో ఈ స్టాల్స్ వచ్చి మనకి 2 విధాలుగా ఉంటాయండి. ఒకటి ఇండస్ట్రీ తరఫున ఉంటాయి. సో ఎవరెవరైతే ఇండస్ట్రీ నుంచి మనకి పోలీస్ వాళ్ళకి మనకు ఏ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తారో వాళ్ళతోటి కోఆర్డినేషన్ కోసం, కొలాబరేషన్ కోసం పెట్టడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మోటరోలా వాళ్ళ నుంచి, తర్వాత యాప్స్ పోలీస్ వాళ్ళకి డిఫరెంట్ యాప్స్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళ దగ్గర నుంచి, జెన్ వాళ్ళ నుంచి వచ్చి ఉన్నాయి. సో వాళ్ళు వచ్చి వాళ్ళ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని షోకేస్ చేయడం జరుగుతుంది. సో దట్ అదేంటంటే అక్కడ నుంచి మనకి పోలీసులకి ఎలా హెల్ప్ తీసుకుంటున్నారు ఇండస్ట్రీ నుంచి, అండ్ పోలీస్ వాళ్ళు ఇండస్ట్రీ నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి, ఆ రిక్వైర్మెంట్స్ కోసం మనము ఇండస్ట్రీ నుంచి ఎలాంటి సపోర్ట్ తీసుకోవచ్చు అన్న కోఆర్డినేషన్ కోసం అది ఆ స్టాల్స్ పెట్టడం జరిగింది. రెండో విధంగా ఏంటంటే మన పోలీస్ స్టాల్స్, పోలీస్ డిఫరెంట్ యూనిట్స్ నుంచి, డిఫరెంట్ రేంజెస్ నుంచి పోలీస్ స్టాల్స్ పెట్టడం జరిగింది. ఇక్కడ నుంచి ఏంటంటే పోలీస్ వాళ్ళు పబ్లిక్కి ఎలాంటి ఎఫర్ట్స్ పెడుతున్నారు, ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఒకప్పుడు పోలీస్ అంటే ఎలా ఉండేదంటే కొంచెం హార్ష్గా ఉంటారు అలా అన్నట్లు ఉండేది. ఇప్పుడు అలా కాదు, మనం ఎంతసేపు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి దాన్ని షోకేస్ చేయడం కోసం అని చెప్పి పోలీస్ యూనిట్స్ తరఫు నుంచి కూడా పెట్టడం జరిగింది. అంటే మీరు ఇందులో ఏజెన్సీకి పిలుస్తున్నారు, కాలేజీ వాళ్ళకి ఇన్వాల్వ్ చేశారు, అంటే వాళ్ళు స్టాల్స్ పెట్టడం వల్ల పబ్లిక్ ఎలాంటి ఉపయోగం ఉంటుంది? సో పబ్లిక్ ఏంటంటే బేసిక్గా అవేర్నెస్ అనేది ఒకటి పెరుగుతుంది అన్నమాట. ఏంటంటే ఇప్పటివరకు అందరూ ఏమంటారంటే పోలీస్ అంటే ఎంతసేపు రోడ్డు పైన కనిపిస్తేనే పోలీస్ అన్నట్లు, లేదంటే స్టేషన్కి వెళ్తేనే పోలీస్ అన్నట్లు ఉంటారు. అలా కాదు, పోలీస్ బ్యాక్ ఎండ్లో చాలా వర్క్ జరుగుతుంది. దే టేక్ సపోర్ట్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ, దే టేక్ సపోర్ట్ ఫ్రమ్ డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ యూనివర్సిటీస్ నుంచి తీసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న ఈ ఇగ్నైట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అందులో భాగంగా మనం మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ MOUs సైన్ చేస్తున్నాం డిఫరెంట్ యూనివర్సిటీస్ తోటి. ఫర్ ఎగ్జాంపుల్ IIT తిరుపతి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ IISER తోటి,
తర్వాత IIIT శ్రీ సిటీ తోటి అండ్ పద్మావతి మహిళా యూనివర్సిటీ తోటి ఇలా మొత్తం టోటల్ 6 డిఫరెంట్ కాలేజెస్ తోటి మనము 2-3 డేస్లో మా డీజీపీ సార్ వాళ్ళు వచ్చి MOU సైన్ చేయడం కూడా జరుగుతుంది. సో బేసిక్ ఇక్కడ ఏంటంటే యూత్కి పబ్లిక్కి అవేర్నెస్ పెంచి వాళ్ళు పోలీస్కి కొలాబరేషన్ ఇంక్రీజ్ చేయడానికి, కోఆర్డినేషన్ ఇంక్రీజ్ చేయడానికి ప్రోగ్రామ్స్. ఇప్పుడు మేము చెప్తున్న IIT వాళ్ళు, పద్మావతి యూనివర్సిటీ వాళ్ళు ఇందులో ఇంక్లూడ్ అవుతున్నారు. అంటే వాళ్ళు స్టూడెంట్స్కి ఏ విధంగా ఉపయోగపడతారు? స్టూడెంట్స్కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు కొందరికి పోలీస్ సర్వీస్లో జాయిన్ అవ్వాలని ఉంటుంది. సో వాళ్ళకి ఎలాంటి మనం ఇవ్వచ్చు అంటే అవేర్నెస్ ఎలా ఇంక్రీజ్ చేయొచ్చు అండ్ వాళ్ళకి మనకు ఇక్కడ యంగ్ IPS ఆఫీసర్స్ ఎవరైతే రీసెంట్గా సర్వీస్లోకి వచ్చిన వాళ్ళతోటి లైవ్ ఇంటరాక్షన్స్ ఉంటాయి. సో దట్ వాళ్ళకి పోలీస్ అంటే ఏంటి, పోలీస్ ఎలా వర్క్ అవుతుంది, వాళ్ళు ఎలాంటి టెక్నాలజీని యూజ్ చేస్తారు అండ్ ఆ టెక్నాలజీని డెవలప్ చేయడానికి వాళ్ళు ఏదన్నా అటు సైడ్ నుంచి టెక్నాలజీ పర్స్పెక్టివ్ నుంచి వాళ్ళు ఏమైనా సపోర్ట్ చేయగలరా. సో పోలీస్కి సపోర్ట్ చేయడం, పోలీస్ సర్వీస్ని ఇంప్రూవ్ చేయడం అంటే విత్ ఇన్ ద సర్వీస్ చేయొచ్చు, అవుట్ సైడ్ ద సర్వీస్ నుంచి చేయొచ్చు. ఇప్పుడు ఆ యూత్, కాలేజ్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బేసిక్గా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఏమున్నాయని కూడా తెలుస్తుంది అన్నమాట. అంటే మీరు యువతకి అందులో మీ పోలీసింగ్లో బాధ్యత కల్పించడం, వాళ్ళకు కూడా అందులో భాగస్వామ్యం చేయడం, వాళ్ళకి అవగాహన కల్పించడం, అంటే కేవలం విజువల్ పోలీసింగ్ కాదు, ఇన్సైడ్ పోలీసింగ్ కూడా తెలియాలి అనేది ఇంటెన్షన్, మంచి ఇంటెన్షన్. కానీ ఇక్కడ మహిళలకి ఎలాంటి రక్షణ కల్పించాలి, ముఖ్యంగా యువత ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడైనా సరే అమ్మాయిల మీద దాడులు జరగకుండా వాళ్ళు ఎలాంటి రక్షణ తీసుకోవాలి, అంటే కేవలం నేరం జరిగితే పోలీసులు ఫోన్ చేయడం కాకుండా వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవడానికి ఏమైనా కార్యక్రమం పెడుతున్నారు? సో బేసిక్గా ఇది ప్రివెంటివ్ పోలీసింగ్ కింద వస్తుందండి. సో బేసిక్ ఇక్కడ ఏంటంటే మనం ఆ ఉమెన్కి ఏదన్నా ఇష్యూ జరిగినప్పుడు ఇష్యూ జరగకుండా ఆపడానికి ముందు ఏం చేయొచ్చు, వాళ్ళు ఏం కేర్ తీసుకోవచ్చు, దానిపైన అవేర్నెస్ క్యాంపెయిన్స్ రన్ చేయడం జరుగుతుంది. అండ్ దానిపైన ఎక్స్పర్ట్ స్పీకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని డిఫరెంట్ ఇప్పుడు సోషల్ మీడియా హెడ్స్ని కానివ్వండి, డిఫరెంట్ సీనియర్ ఆఫీసర్స్ని ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి దాన్ని ప్రివెంట్ చేయడానికి ఏం చేయొచ్చు అన్న దానిపైన కూడా ఫోకస్ చేయడం జరుగుతుంది. సార్, మీరు సోషల్ మీడియా హెడ్స్ పిలిపిస్తున్నారు ఈ 4 రోజుల కార్యక్రమంలో. సోషల్ మీడియాలో జరుగుతున్న నేరాలకి సోషల్ మీడియాలో ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది అమ్మాయిలు, పిల్లలు. వాళ్ళకి తెలియకుండానే కొన్ని క్రైమ్ జరుగుతుంది. లేదంటే ఎవడో క్రిమినల్, ఒక ఫ్రాడర్ వాళ్ళకి తెలియకుండా వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళడం, వాళ్ళు నెట్వర్క్ షేర్ చేయడం, లేదంటే వాళ్ళని హ్యాక్ చేస్తున్నారు. అటువంటి ఇకపై జరగకుండా సోషల్ మీడియా హెడ్స్కి మీరు ఏమైనా సూచిస్తారా? ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళ హెడ్స్ ఫ్రాడర్ కానీ ఒక 420 కూడా కానీ ఇమీడియట్గా వాడు ఏం ఫాల్స్ చేస్తున్నా, ఏది పెట్టినా ఇమీడియట్గా బ్లాక్ చేసేది కార్యక్రమం ఏమైనా ఉందా? అది ఆప్షన్స్ ఉన్నాయండి. అక్కడ కొన్ని మనకి ఇష్యూస్ కూడా ఉన్నాయి ఇప్పుడు ఉన్న వాటితో పాటు. ఆ ఇష్యూస్ పైన డిస్కస్ చేయడానికే వాళ్ళతోటి మనకి ఈ సింపోజియం అన్నది ఉంది. సో దట్ బేసిక్ ఏంటంటే పోలీస్ సైడ్ నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఇండస్ట్రీ నుంచి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అన్నది తెలుసుకొని దానిపైన ఎలా వెళ్ళాలన్నది చెప్పి ఇక్కడ డిసైడ్ చేయడం జరుగుతుంది. అంటే కొన్ని సోషల్ మీడియాలో సర్వర్స్ అనేవి కూడా విదేశాలు ఉంటాయి. ఆ కంట్రీకి మన కంట్రీకి అండర్స్టాండింగ్ ఉండదు. వాడు క్రిమినల్ ఆ కంట్రీలో ఉంటాడు, వాడిని పికప్ చేయడం అనేది కాకుండా వాడిని తీసుకురావడం కూడా ఆ కంట్రీ యాక్సెప్ట్ చేయకపోవచ్చు. అటువంటిప్పుడు మీ సోషల్ మీడియా సహకారం ఏవైతే తీసుకుంటారు హెడ్స్ మీరు అలాగే? మీరు ప్రెజెంట్లీ మీరు అన్నట్లు అందులో కొన్ని ఇష్యూస్ అయితే డెఫినెట్గా ఉన్నాయి. దానికోసం రీసెంట్గా మన పార్లమెంట్లో కూడా ఒక బిల్ తీసుకురావడం జరిగింది. బట్ స్టిల్ ఐ థింక్ ఇట్ ఈస్ అండర్ కన్సిడరేషన్. సో ఆ బిల్ వస్తే మనకి ఒక క్లారిటీ అన్నది వస్తుంది. బేసిక్గా డేటా అన్నది మనకు ఈజీగా యాక్సెస్ చేయడం ఎట్లా అన్న దానిపైన కాంట్రవర్సీ ఉంది కాబట్టి సో దానిపైన ఏం చేయొచ్చు అన్నది ఇక్కడ ఎక్స్పర్ట్స్తో డిస్కస్ చేసి దానిపైన ఏదైనా సొల్యూషన్ వస్తుందేమో చూడాలి. ఈ కార్యక్రమం ఎన్ని రోజులు జరుగుతుందండి? ఎవరెవరు వస్తారు? సో ఇది మండే నుంచి స్టార్ట్ అవుతుంది, రేపటి నుంచి. సో ఇనాగరేషన్కి హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఆన్లైన్లో జాయిన్ అవుతారు. ఇక్కడికి మన లోకల్ ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వస్తున్నారు. అండ్ ఆన్లైన్లో హానరబుల్ సీఎం తోటి పాటు హోమ్ మినిస్టర్ గారు కూడా జాయిన్ అవ్వడం జరుగుతుంది. దాని తర్వాత మనకి ఎంఓయూ సైనింగ్ సెరమనీ ఉంటుంది అనమాట. అది అయిన తర్వాత సోషల్ మీడియా హెడ్స్ తోటి మనకి ఇంటరాక్షన్ అనేది ఉంటుంది. ఆ తర్వాత డెమోస్ ఉంటాయి. అక్టోబర్స్ గ్రేహౌండ్స్ వాళ్ళది డెమోస్ రేపు స్టార్ట్ అవుతాయి, రేపు ఈవినింగ్. తర్వాత ఎల్లుండి నుంచి మనకి పబ్లిక్కి ఓపెన్ ఉంటుంది ఇది. సో పబ్లిక్ ఏంటంటే ఇక్కడ వచ్చి డిఫరెంట్ స్టాల్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జిబిషన్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఎల్లుండి మొత్తం సైబర్ స్పేస్ పైన, సైబర్ సెక్యూరిటీ ఏదైతే ఉందో దానిపైన డిస్కషన్స్ అన్నీ ఉంటాయి, ప్యానల్ డిస్కషన్స్ ఉంటాయి. దానికి ఇట్ ఈజ్ ఓపెన్ టు పబ్లిక్. అండ్ ఇండస్ట్రీ ఎగ్జిబిషన్స్, పోలీస్ ఎగ్జిబిషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉంటాయి. తర్వాత ఎల్లుండి మళ్ళీ డెమోస్కి మనకి కంటిన్యూ అవుతాయి, అవుట్డోర్ డెమోస్.
తర్వాత వెన్స్డే రోజు వచ్చి మనకి ఉమెన్ సేఫ్టీ ఇష్యూస్ పైన అవేర్నెస్ క్యాంపెయిన్ రన్ చేయడం జరుగుతుంది. సేమ్ ఫార్మాట్లో మనకి మార్నింగ్ సెషన్లో మనకి ఇక్కడ ఎక్స్పర్ట్ స్పీకర్స్ అందరిని తీసుకొని వచ్చి అండ్ యూనివర్సిటీస్ ఎవరైతే ఉన్నారో అండ్ రీసెంట్గా రిక్రూట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఉమెన్ ఆఫీసర్స్ వాళ్ళందరూ వచ్చి వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది పబ్లిక్ తోటి అండ్ ఉమెన్ తోటి. దాని తర్వాత మళ్ళీ డెమోస్ కంటిన్యూ అవుతాయి అండ్ లాస్ట్ డే వచ్చి క్లోజింగ్ సెరమనీ ఉంటుంది. రేపటి నుంచి ప్రారంభమయ్యే కార్యక్రమం గురువారం వరకు జరుగుతుంది అంటున్నారు మహేశ్వర్ రెడ్డి గారు. అంటే విజిబుల్ పోలీసింగ్ కాదు, పోలీసు వెనక ఎంత కష్టపడుతున్నారు విషయాన్ని ప్రజలకు తెలియజేయాలి, అంతేకాకుండా విద్యార్థులు కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈసారి ఈ కార్యక్రమంలో ప్రజలకు భాగస్వామ్యం చేస్తామంటున్నారు మహేశ్వర్ రెడ్డి గారు. కెమెరామెన్ బ్రహ్మంతో మురళీధర్, iDream, తిరుపతి. Hello, this is Renu Desai. Please subscribe to iDream. Subscribe iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please